సర్వ సృష్టిని ఎవరు చేశారో తెలుసా? సృష్టి ఎవరిని ఆపలేకపోయిందో తెలుసా? సృష్టి ఎవరి కోసం ఎదురొస్తుందో తెలుసా? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపిస్తాడని సవాల్ విసిరినవాడు ప్రపంచంలో ఒకే ఒక్కడు ఉన్నాడని తెలుసా? సామాన్య మానవుని పాదాలు కడిగిన మహారాజు ఎవరో నీకు తెలుసా? మరణాన్ని జయించిన మృత్యుంజయుడు ఎవరో నీకు తెలుసా? ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు ఖచ్చితంగా ఒకే ఒక్కరి గురించి ఖచ్చితంగా చనిపోయేలోపు తెలుసుకోవాలి. నెక్స్ట్ మన జీవితాన్ని డిసైడ్ చేసేది ఇది ఒకటే. నమ్మితే నిజం, నమ్మకపోయినా ఇదే నిజం. ప్రపంచ చరిత్రను మార్చిన ఘనుడు, మరణాన్ని జయించిన వీరుడు ఎవరో నీకు తెలుసా? ప్రపంచాన్ని సృష్టించిన వాడు, ప్రపంచ చరిత్రను 2 ముక్కలు చేసిన వాడు, మరణాన్ని జయించిన వాడు యేసు మాత్రమే. బట్టలు ఉతకడానికి మంచినీరు కావాలి, పాపం కడగడానికి పరిశుద్ధ రక్తం కావాలి. యేసు రక్తము ప్రతి పాపిని పరిశుద్ధునిగా మారుస్తుంది. త్రాగుబోతులను, దొంగలను, నరహంతకులను, వ్యభిచారులను ఇంకా అనేక కోట్ల మందిని మారుస్తున్న ఏకైక గ్రంథం పరిశుద్ధమైన బైబిల్. యేసు నా కోసం పుట్టారు, నా కోసం మరణించారు, నా కోసం తిరిగి లేచారు, నా కోసం మరలా వస్తారు. రక్షకుడైన యేసుక్రీస్తు కృపా సమాధానం ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.